రైట్ తెలంగాణ గడ్డపై మాటల మంటలు పుడుతున్నాయి. దుబ్బాక గ్రేటర్లలో గెలుపుతో బీజేపీ టీఆర్ఎస్ ను రేంజ్లో ఆటాడేసుకుంటోంది. గత 10 రోజులుగా బీజేపీ మాటల దాడి దూకుడు పెంచేసింది. అయితే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న టీఆర్ఎస్ ఇవాళ ఒక్కసారిగా చెలరేగిపోయింది. కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసేసింది. అది మామూలుగా కాదు, బెబ్బులిలా గర్జించింది టీఆర్ఎస్. కేసీఆర్ పెద్ద తోపు తురుంఖాన్ కాదన్న బండి సంజయ్ మాటలకు బలిసిందా తోలు తీస్తామంటూ బాల్క సుమన్ ఆవేశంతో ఊగిపోయారు. కేసీఆర్ని ఒక్క మాటన్నా ఊరుకునేది లేదు, కార్యకర్తలంతా తిరగబడాలని పిలుపునిచ్చారు బాల్క సుమన్. మరాఠా గడ్డపై బాల్ ఠాకరేను ఆదర్శంగా తీసుకోమన్నారు. మొత్తం మీద బీజేపీ టీఆర్ఎస్ కొదమ సింహాల్లా కొట్టుకుంటున్నారు. కారు కమలం మధ్య ఈ డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో బాల్ ఠాకరేను ఒక్క మాటంటే వాడు ఉంటాడా? తెలంగాణలో కేసీఆర్ను ఇన్ని మాటలు అంటుంటే ఎందుకు ఊరుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంటే పదవిలో ఉన్నవారమని టీఆర్ఎస్ కార్యకర్తలకు ఏమైందంటూ ప్రశ్నించారు బాల్క సుమన్. అడ్డమైన వారితో మాటలు పడేందుక కేసీఆర్ తెలంగాణ తెచ్చింది అంటూ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మీ స్థాయిలో గట్టిగా స్పందించాలన్నారు. మిస్టర్ బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదంటూ ఓ రేంజ్లో మండిపడ్డారు ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మహారాష్ట్రలో ముంబైలో బాల్ ఠాకరే ఒక మాట అంటే వాడు ఉంటాడా? తెలంగాణలో కేసీఆర్ ని కుక్కలు గిన్ని మాటలు అంటుంటే మనం ఎందుకు కావాలి? వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మనం ఆలోచించుకోవాలి. మేమంటే పదవులలో ఉన్నాం, వాడో వీడో ఏడిస్తాడు మా మీద, మీకేమైంది? వాళ్ళ నేను విప్పును, నేను ఎమ్మెల్యేను, మాకు ఎంపీని, నేను ఏదైనా చేయాలంటే వాడో వీడో అంటాడు. నువ్వు ప్రజాప్రతినిధి బాధ్యత లేదా, ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అంటాడు. మీకేమైంది ఆ కార్యకర్తలు? మీకేమైంది నాయకులకు? వాడు కుక్క లెక్క మరుగుతా మీరేం చేస్తున్నారు? ఇదేనా మనం గిందుకైనా తెలంగాణ తెచ్చుకున్నది? కేసీఆర్ తిట్లు పడేందుక ఈ కుక్కలతో తెలంగాణ తెచ్చుకున్నది? ఈ కుక్కలతో మాటలు పడేందుక కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది? వీళ్ళు మాట్లాడుతున్నారు మన నాయకుల మీద. మరాఠా ఆత్మగౌరవం పేరు మీద బాల్ ఠాకరే పోరాటం చేసి మహారాష్ట్రలో మరాఠాలందరికీ కూడా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి ఇవాళ నేను తెలియజేస్తా ఉన్న సందర్భం వస్తుంది, సమయం వస్తుంది. మిస్టర్ బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, తోలు తీస్తాం. లెక్క కట్టి నువ్వు మాట్లాడే ప్రతి పిచ్చి పిచ్చి మాటకు లెక్క కట్టి మొత్తం కట్టిస్తాం బిడ్డ. ఏం బలిసిందా బండి సంజయ్? బద్మాష్ సంజయ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు? ఎన్ని దమ్ములు, ఎన్ని గుండెలకి బిడ్డ. ఇక్కడ ఒకటి ఈ ప్రాంతంలో అంగీలు మార్చిన తీసిగా పార్టీలు మార్చినోడు వాడు కూడా తిట్టుండు కేసీఆర్. నిన్న మొన్న డబ్బు సంచులతో వచ్చి ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నా ఇంకొకడు తెలంగాణ ఉద్యమంలో ఏ తెలియదు బీ తెలియదు ఆయన కూడా దివాకర్ అన్న మీద రోజు మాట్లాడుతున్నాడు. నేను అన్ని గమనిస్తున్నా, చూస్తున్నా. తోలు తీస్తాం బిడ్డ, టైం వచ్చినాడు. అన్ని ఇట్లా ఓపిక పట్టుకుంటున్నాం, ప్రతిదీ ఇట్లా భరిస్తున్నాం. బయటకు వెళ్ళినాడు ఒక్కొక్కరిని చెమడలు తీస్తాం కొడుకులలా. అయితే అంతకుముందు వరంగల్ టూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను బండి సంజయ్ ఏమన్నారో కూడా ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇవాళ వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తే కేసీఆర్ ఎందుకు వస్తలేరు వరంగల్కు? గొర్రెను కోసిరని చెప్పి అన్నాడు. ఈడే కుర్చేసుకొని కూర్చోవడం కట్టిస్తాడు ఏడమే మరి. అందుకే బర్రెం కూడా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు. రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు బర్రెం కోసి బర్రె కూర తింటాడు తినమని చెప్పండి. ఇప్పుడు వరంగల్లో వరదలు వచ్చినాయి, పూర్తిగా మొత్తం మునిగిపోయింది. ముఖ్యమంత్రి ఏడవేండు? వరంగల్ పూర్తిగా మునిగిపోవడం కారణమైంది. దాని మీద సమీక్ష జరిపినరా? ఎందుకు మునిగిందో చర్యలు తీసుకున్నారా వీళ్ళు? కాబట్టి ఇవాళ అభివృద్ధి విషయంలో మాట్లాడే అర్హత టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. వాళ్ళు అభివృద్ధి లేదు, భూ కబ్జాల మీద ప్రజల ఆస్తులను దోసుకోవడము, ప్రభుత్వ భూములను కబ్జా చేయడం దానికే పరిమితమయ్యారు. దాంతోనే గుంట నక్కలక జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తూ తప్ప
సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంఏ పాటతో చట్ట పట్టాల్సుకుంటున్నారు. నేనే నిజమైన హిందువు, నేనే నిక్కార్సైన హిందువు, నేనే భయంకరమైన హిందువు, నేనే యాగాలు చేసిన, నేనే పూజలు చేసిన అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకునే ముఖ్యమంత్రి ఇవాళ కరీంనగర్ గడ్డ మీద హిందుగాళ్ళు బొందుగాలంటే నేను తీసుకుపోయి బొందబెట్టిన సందర్భాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్న పార్టీతోని చెట్ట పట్టాలేసుకొని తిరిగినప్పుడే నువ్వు ఏ పార్టీ హిందువో ఇలా హిందువులు ఆలోచిస్తున్నారు. ఇలా బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో తొండి సంజయ్ ఎక్కడున్నారంటూ మండిపడ్డారు. ఉద్యమ నేత కేసీఆర్ను విమర్శించే అర్హత బండి సంజయ్కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలితే నాలుక చీరేస్తామంటూ ధ్వజమెత్తారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిపై కాదు మీ తల్లిని తీసుకురా ప్రమాణం చేద్దామంటూ సవాల్ విసిరారు. వరంగల్ వచ్చి అవమానంతో ఆత్మహత్య చేసుకునేలా నీ బండారం బయట పెడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మాతో ఉండే కిషన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఈ తొండి సంజయ్ ఎక్కడున్నాడు? తొండి కథలు చేసుకుంటా బురద జల్లే కార్యక్రమాలు. నీది నోరా మోరా మా అధినేత కేసీఆర్ గారిని ఏమైనా అంటే నాలుకే చేస్తాం బిడ్డ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రైట్, గత కొన్ని రోజులుగా బీజేపీ చెలరేగిపోతోంది. టీఆర్ఎస్ పై మాటల దాడి పెంచేసింది. ఒకవైపు దుబ్బాక గెలుపు, ఇంకొక వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 40కి పైగా గెలుచుకున్నటువంటి సీట్లతో ఉత్సాహంతో వెళుతోంది బీజేపీ. ఈ నేపథ్యంలోనే వరంగల్ టూర్లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలకమైన అంశాలపై కామెంట్స్ చేశాడు. ఇది టీఆర్ఎస్ నేతలకు ఒక రకంగా చురకలు రేపినట్టే ఉంది. కేవలం కబ్జాలకు, అరాచకాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, అభివృద్ధి లేదు, వరంగల్ను ముంచేశారు వరదల్లో అంటూ బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారు. ఒకసారి వరంగల్కి వెళతాం. మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. వరంగల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బండి సంజయ్ ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్, బండి సంజయ్ ఈ వ్యాఖ్యల వెనక మర్మం ఏమనుకోవచ్చు? అంటే ఇంకా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే వరంగల్ మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ మనం అనుకున్నాం వరంగల్లో ఎన్నికల శంఖారావం బీజేపీ పూరించిందని. ఈ నేపథ్యంలోనే అనుకోవాలా ఈ కామెంట్స్ ని? ఎస్, ఖచ్చితంగా గోపి. తెలంగాణలో గత కొద్ది రోజులుగా వరుసగా ఎన్నికలు సాగుతున్నాయి. అటు దుబ్బాక బై ఎలక్షన్లలో విజయకేతనం ఎగేసిన బీజేపీ పార్టీ మాత్రము తెలంగాణ మొత్తం కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. దానికి తోడు గతంలో కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచి కూడా బీజేపీ కార్యకర్తలలో నూతన ఉత్సాహం వచ్చినట్లయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే దుబ్బాకలో ఎమ్మెల్యేగా స్వతహాగా గెలవడమే కాకుండా జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేసి దాదాపుగా 4 సీట్ల నుంచి 48 సీట్లకు బీజేపీ ఎదిగింది. ఈ క్రమంలోనే వచ్చే అటు 2 ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు వరంగల్, అటు ఖమ్మం, ఇటు సిద్దిపేట, అటు నకిరేకల్, ఈ 4 కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ వరుసగా ఈ యొక్క విజయ దుందబిని మోగించాలని చెప్పి చూస్తుంది. అదేవిధంగా ఇటీవలే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా శంకరావం పూర్తి చేసింది. అయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న తెలంగాణకే రాష్ట్ర రెండో రాజధానిగా పిలువబడుతున్న వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలను మాత్రం బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది గోపి. అందులో భాగంగానే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ యొక్క విజయ దుందబిలో విజయయాత్రలో భాగంగా నిన్న ఇక్కడికి అడుగు పెట్టినట్టు సందర్భం మనకు తెలుసు. ఆ సందర్భంలో 2 గంటల ర్యాలీ కాస్త 6 గంటలుగా కొనసాగింది. అక్కడ జన నీరాజనం అయితే ఆ బీజేపీ పార్టీకి దక్కినట్టయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు బహిరంగ సభలో అటు నూతన టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో పాటు కీలక నేతలంతా కూడా కార్పొరేషన్ లో బీజేపీ పార్టీకి కలిసి వచ్చేటువంటి స్థానిక కీలక నేతలంతా కూడా బీజేపీలో నిన్న చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొన్ని కీలక సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక్కడ బీజేపీ మీద ఇంతలా దాడి చేసిన సందర్భం ఎప్పుడు కనపడలేదు. ఒక్కసారిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే బహిరంగ సభల్లో కామెంట్స్ చేస్తూ చాలా సీరియస్ గా తీసుకున్న అంశం కనపడుతోంది. అటు బీజేపీ సీరియస్ గానే ఉన్నట్టు కనబడుతుంది, ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. వరంగల్ టీఆర్ఎస్ ఎలా స్పందిస్తోంది దీని మీద అసలు?
ఎస్ గోపి, ఈ మొత్తానికైతే వరంగల్లో రాజకీయం వేడెక్కింది. ఖచ్చితంగా నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు కౌంటర్ అటాక్ గా టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు అటు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో పాటు చల్లా ధర్మారెడ్డి, ఆరూర్ రమేష్, స్థానిక ఎంపీ దయాకర్ తో పాటు తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యమ నేత సీఎం కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిడితే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా దానికి ప్రతిదాడులు చేస్తాము, ఈ వరంగల్ అడుగు పెట్టనిమో అంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ గా ఈ రోజు ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేలు మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది గోపి. అయితే ఇటు ఎమ్మెల్యేలు అంతగా స్పందించడానికి కారణమైతే నిన్న బీజేపీ ర్యాలీ కావచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్ గడ్డపైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక సవాల్ను విసిరాడు. హైదరాబాద్ ఎన్నికల తరహాలోనే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం ఏదైతే వర్కౌట్ అయిందో అదే వర్కౌట్ ను వరంగల్ లో కూడా సేమ్ భాగ్యలక్ష్మి అమ్మవారు సీన్ ను రిపీట్ చేసే విధంగా భద్రకాళి అమ్మవారి దగ్గరికి స్మార్ట్ సిటీ కింద 196 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని నిర్వీర్యం చేశారు. ఇచ్చిన 40 కోట్లు వినియోగించిన 40 కోట్లలో ప్రసాద్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. రాకేష్ రెడ్డి గారు, ఒక రకంగా ఎన్నికల శంఖారావం పూరించింది బీజేపీ అని అంటున్నారు, ఇంకొక వైపు టీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా స్పందిస్తోంది. అయితే మహారాష్ట్రకు వెళ్లి రాష్ట్ర అధికార ప్రతినిధులు లేకపోతే ముఖ్యమంత్రిను అనగలడా బండి సంజయ్? బీజేపీ వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని అనగలరా? కేవలం ఇక్కడ కేసీఆర్ను మాత్రమే అనగలుగుతున్నారు అని చెప్పి చాలా ఘాటుగా బాల్కసుమన్ గాని వరంగల్ టీఆర్ఎస్ నేతలంతా స్పందిస్తూ ఉన్నారు. మీ ఆన్సర్ ఏంటి దీనికి? అరే, తప్పు చేసినప్పుడు ఏ రాష్ట్రానికైనా పోతారు, ఎవరి గురించి అయినా మాట్లాడతారండి. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు వరంగల్ సిటీకి కేటాయించింది, మంజూరు చేసింది, విడుదల చేసింది. దాంట్లో కేవలం 40 కోట్లు ఖర్చు పెట్టి మిగతా అంతా డైవర్ట్ చేసిండు. మీరు చెల్లించాల్సినటువంటి వాటా 196 కోట్లు చెల్లించకపోగా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులను కూడా మీరు డైవర్ట్ చేసిండు. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ వైలేషన్. మీరు కేంద్రం అందించినటువంటి నిధులను మీరు డైవర్ట్ చేయలేరు. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ వైలేషన్. అరే, దాని గురించి దమ్ముంటే మీ ఈ 196 కోట్లు ఎక్కడికి పోయినాయో వచ్చి మీరు భద్రకాళి అమ్మవారి సాక్షిగా చెప్పండి అని మా బండి సంజయ్ గారు సవాల్ విసిరితే ఆ సవాల్ను స్వీకరించలేక ఈరోజు వ్యక్తిగత దూషణలు దిగుతున్నారు. సిగ్గుండాలే. మేము ఇచ్చినటువంటి ఏ సవాల్ను కూడా మీరు స్వీకరించలేనటువంటి చాతగాని స్థితిలో ఉన్నారు. దద్దమ్మలు, సన్నాసులు మీరు. రైట్ ఒక్కసారి అదే దద్దమ్మలని, అదే చవట్లని, అదే సన్నాసులని బాల్కసుమన్ అన్నారు. ఒకసారి మనం చూద్దాం లైవ్ లో సుమన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం ప్లీజ్. ఇవాళ నేను అడుగుతూ ఉన్నా, మహారాష్ట్రలో ముంబైలో పాల్ ఠాక్రే ఒక మాట అంటే వాడు ఉంటాడా? తెలంగాణలో కేసీఆర్ మీ కుక్కలు ఇన్ని మాటలు అంటుంటే మనం ఎందుకు కూకోవాలి? వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మనం ఆలోచించుకోవాలి. మేమంటే పొలంలో ఉన్నాం, వాడో వీడో ఏడిస్తాడు మా మీద. మీకేమైంది? వాళ్ళ నేను విప్పును, నేను ఎమ్మెల్యేను, మాకు ఎంపీని, నేను ఏమైనా చేయాలంటే వాడో వీడో అంటాడు. నువ్వు ప్రజాప్రతినిధి బాధ్యత లేదా? ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అంటాడు. మీకేమైంది ఆ కార్యకర్తలు? మీకేమైంది నాయకులకు? వాడు కుక్క లెక్క మరుగుతాం, మీరే చేస్తున్నారు. ఇదేనా మనం గిందుకైనా తెలంగాణ తెచ్చుకున్నది? కేసీఆర్ తిట్లు వాడేందుక ఈ కుక్కలతో తెలంగాణ తెచ్చుకున్నది? ఈ కుక్కలతో మాటలు వాడేందుక కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది? వీళ్ళు మాట్లాడుతున్నారు మన నాయకుల మీద. మరాఠా ఆత్మగౌరవం పేరు మీద బాల్ ఠాక్రే పోరాటం చేసి మహారాష్ట్రలో మరాఠాలందరికీ కూడా ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి ఇవాళ నేను తెలియజేస్తా ఉన్న సందర్భం వస్తుంది, సమయం వస్తుంది. మిస్టర్ బండి సంజయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకో, తోలు తీస్తాం. లెక్క కట్టి నువ్వు మాట్లాడే ప్రతి పిచ్చి పిచ్చి మాటకు లెక్క కట్టి మొత్తం కక్కిస్తాం బిడ్డ. ఏం బలిసిందా బండి సంజయ్? బద్మాష్ సంజయ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు? ఎన్ని దమ్ములు, ఎన్ని గుండెలకి బిడ్డ. ఇక్కడ ఒకటి ఈ ప్రాంతంలో అంగీలు మార్చిన తీసిగా పార్టీలు మార్చిన వాడు కూడా తింటుండు కేసీఆర్. నిన్న ఆక మొన్న డబ్బు సంచులతో వచ్చి ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నా ఇంకొకడు తెలంగాణ ఉద్యమంలో ఏ తెలియదు బీ తెలియదు ఆయన కూడా దివాకర్ అన్న మీద రోజు మాట్లాడుతున్నాడు. నేను అన్ని గమనిస్తున్నా, చూస్తున్నా. తోలు తీస్తాం బిడ్డ, టైం వచ్చినాడు. అన్ని ఇట్లా ఓపిక పట్టుకుంటున్నాం, ప్రతిదీ ఇట్లా భరిస్తున్నాం. బయటకు వెళ్ళినాడు ఒక్కొక్కరిని చెమడలు తీస్తాం కొడుకుల. రైట్ రాకేష్ రెడ్డి గారు ఏమంటారు? దాంతో పాటు ఇంకా ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను, ఆడియోలో సరిగా కట్ అవ్వలేదు. ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను. అసలు తెలంగాణ కేసీఆర్ తీసుకురాకపోతే బండి సంజయ్కి పోస్ట్ వచ్చేది కాదు, అసలు ఈ పోస్ట్ ఉండేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అధ్యక్షుడు మాత్రమే ఉండాడు. అసలు నీకు ఈ స్థానం కల్పించిందే కేసీఆర్ అంటూ మాట్లాడు బాల్కసుమన్. ఇప్పుడు
మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఈరోజు ఒక దున్నపోతులాగా ఉరుతున్నాడు అక్కడ ఇష్టం వచ్చినట్టుగా. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి, చిల్లరగానలా వివరించదు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. ఇప్పుడు లెక్క కడతాం, తోలు తీస్తాం, లెక్క కట్టిండ్రు, ఆల్రెడీ ప్రజలు కట్టిండ్రు. దుబ్బాకలో, హైదరాబాద్ లో ఏ పార్టీ యొక్క తోలు తీసిండ్రు, ఏ పార్టీ నాయకులకు లెక్క కట్టిండ్రు అందరూ తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారండి ప్రజాస్వామ్యంలో. బండి సంజయ్ గారు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, మీ అధికార పార్టీ అధికార మదంతో వ్యవహరిస్తామంటే ఎవరు ఊకోరు. తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. మీరు ఆత్మగౌరవం గురించి మాట్లాడతారా? ఆత్మగౌరవం ఎక్కడ పోయిందండి? ఆర్టీసీ ఎంప్లాయీస్ చనిపోయినప్పుడు ఉద్యోగస్తులు తమ జీతాలను 1వ తారీఖు చెల్లించాలని చెప్పి ధర్నాలు చేస్తుంటే మీ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు మీ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? రైతులకు బేడీలు వేసినప్పుడు ఎక్కడ పోయింది ఆత్మగౌరవం? సిగ్గుండాలే మాట్లాడడానికి. ఉద్యమ ద్రోహులను ఈరోజు మంత్రివర్గంలో పెట్టుకొని మళ్ళీ మీరు ఆత్మగౌరవం గురించి మాట్లాడతారా? దయాకర్ రావు గారు ఎక్కడ ఉద్యమం చేసిండండి? నన్నపనేని నరేందర్ ఎక్కడ ఉద్యమం చేసిండండి? చల్లా ధర్మారెడ్డి ఎక్కడ ఉద్యమం చేసిండు? ఆరూరు రమేష్ ఎక్కడ ఉద్యమం చేసిండు? వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు. అరే వ్యక్తిగత దూషణలకు దిగాలనుకుంటే చాలా మాట్లాడొచ్చు. నాకు కూడా సుమన్ గారి మీద మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇష్యూస్ మీద మాట్లాడాలి. మేము ఇష్యూస్ మీద మాట్లాడినాం, మీరు మాట్లాడండి. ఇంకొకటి ఇదొక పాయింట్ అయితే కేసీఆర్ నిజమైన హిందువు కాదంటూ మాట్లాడినటువంటి బండి సంజయ్ గారు, ఆల్రెడీ మీరు మఠాధిపతులను నమ్ముతారు, మఠాధిపతులు అంటే మీకు చాలా గౌరవం ఉంటుంది కదా రాకేష్ రెడ్డి గారు. నిజమైనటువంటి హిందువే అయితే వరంగల్ నడిబొట్టున ఒక పూజారిని చంపినప్పుడు ఎక్కడ వీళ్ళు వీళ్ళు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు ఏ ఎమ్మెల్యే రాలేదు, ఏ ముఖ్యమంత్రి రాలేదు, ఎందుకు రాలేదు? మీరు దానికి సమాధానం ఉండదు. నేను అదే అంటున్నా, మఠాధిపతుల మాటలు మఠాధిపతులకి మంచి గౌరవం ఇస్తారు కదా. అలాంటిది స్వరూపానంద సరస్వతి కేసీఆర్ గారి గురించి దాదాపు 2 సార్లు మహాభారతాన్ని చదివినటువంటి, దేశంలో ఎక్కడా లేనటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని పెద్ద బిరుదే ఇచ్చారు ఆయన. ఆ మాటకి హిందువు కాదని మనం అనగలమా? అరే ఆయన హిందువా బొందువా అనేది ప్రజలే నిర్ణయం. అరే మీరే అంటారు కదా సార్, మళ్ళీ కేసీఆర్ నిజమైన హిందువే కాదు, అసలు వాళ్ళని కలుపుకుంటారు వీళ్ళని కలుపుకుంటారని మళ్ళీ హిందూయిజాన్ని చూపిస్తారు కదా రాకేష్ రెడ్డి గారు. నిజమైనటువంటి హిందువే అయితే పూజారిని నడిబొడ్డున హత్య చేసినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే? కనీసం వాళ్ళు ఒక ఎమ్మెల్యే అని వచ్చిండా? మా బండి సంజయ్ గారు ఆ పూజారి యొక్క పాడెను పోసిండండి. ఓకే, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు? తెలంగాణ గురించి మాట్లాడుతారు. తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ లేదా? భారతీయ జనతా పార్టీ ఎంపీలు లేకుండానే తెలంగాణ వచ్చిందా? ఏదో కేసీఆర్ తెలంగాణ తీసుకొస్తేనే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినట్టు అసలు బీజేపీ ఎంపీలు ఓటేయకపోతే తెలంగాణ ఎక్కడిది? సుష్మా స్వరాజ్ గారు గొంతెత్తు పోరాటం చేయకపోతే పార్లమెంట్ లో ఎవరు మాట్లాడి? కేసీఆర్ మాట్లాడినా పార్లమెంట్ లో? ఒక స్పీచ్ చూపెట్టండి మీరు పార్లమెంట్ లో తీసి. ఒకటి బాల్క సుమన్ గారు నోరు పెద్దగా ఉన్నది కదా అరిస్తే అందరూ అరవగలుగుతారు. ఏడవైంది నీ నోరు? పూజారి హత్య చేసినప్పుడు ఏడవైంది నీ నోరు? ఏడవైంది? ఉస్మానియా యూనివర్సిటీ నువ్వు ఎక్కడైతే చదువుకున్నావో అక్కడ విద్యార్థులను లాఠీ చార్జ్ చేసి చిత్కబాదుతుంటే ఎక్కడమైంది నీ నోరు? ఎందుకు మాట్లాడలే? ఆ రోజు 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఆ 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయనప్పుడు ఎందుకు నోరు ఎత్తలేదు నువ్వు? ఎక్కడమైంది నీ నోరు? రైట్ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. రఘునాథ్ గారు ఉన్నారు, మంచిర్యాల బీజేపీ అధ్యక్షులు. రఘునాథ్ గారు నమస్కారం. రఘునాథ్ గారు నమస్తే అండి. రఘునాథ్ గారు, ఇవాళ వరంగల్ టూర్ లో భాగంగా మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి టీఆర్ఎస్ కౌంటర్ చూసే ఉంటారు. మొత్తానికి రాష్ట్రంలో ఇంకొక రకమైన హీట్ మొదలైందని అనుకోవాలా? హీట్ బీజేపీని రాజేసిందని అనుకోవాలా? లేదండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మా మంచిర్యాల జిల్లాకు చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఫ్రస్ట్రేటెడ్ అయ్యారండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ సమయంలో చాలా హామీలు ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి వచ్చి కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ ప్రచారంలో చాలా హామీలు ఇచ్చిండ్రు. అన్ని హామీలు నెరవేర్చుట్లో వాళ్ళు పూర్తిగా విఫలమైనరు. వాళ్ళకి అర్థమైతలేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, అప్పులు చేసి కూర్చున్నాడు మన ముఖ్యమంత్రి, ₹1 వాళ్ళకి కష్టలేదు. ఇదే బాల్కా సుమన్ మొన్న చెన్నూరు కాన్స్టిట్యున్సీ కోటపల్లి మండలంలో 9,000 ఎకరాల పంట నష్టం జరిగింది. అక్కడ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు ఆ రైతులను వెళ్లి కలిసి పరామర్శించలే.
ఇప్పుడు అక్కడ వెళ్ళి కలిస్తే తింపి కొడతారు బాల్కా సుమన్ని. అవన్నీ తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి మీకు ప్రతి 3-4 రోజులు ఎన్ని హామీలు ఇచ్చారు అనుకున్నారు ఎలక్షన్లప్పుడు. మందమారిలో ఎలక్షన్స్ పెడతాం, మున్సిపల్ 2 కొత్త మండలాలు చేస్తాను, చెన్నూరులో రెవెన్యూ డివిజన్ చేస్తాను, చెన్నూరు ప్రభుత్వ హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ చేస్తానని చాలా హామీలు ఇచ్చారు. అన్ని హామీలలో ఫుల్ గా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినాక ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రతి 2-3 రోజులకు ఒకసారి బండి సంజయ్ మీద మాట్లాడడానికి అలవాటైంది. బీజేపీ పెట్టిన భిక్ష తెలంగాణ రాష్ట్రం అని గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు బీజేపీ పార్లమెంట్ లో బిల్లుకు సపోర్ట్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అరే కేసీఆర్ ప్రయత్నించకపోతే అసలు బీజేపీకి ఒక రాష్ట్రానికి తెలంగాణ అనేది ఉండేది కాదు. తెలంగాణ తేవడం వల్లే ఈ రోజు బండి సంజయ్ ఆ స్థానంలో కూర్చోగలుగుతున్నాడని బాల్క సుమన్ ఓపెన్ గా అంటున్నారండి. తెలంగాణ తెచ్చింది ఒక టీఆర్ఎస్ పార్టీ కాదండి. ఆ రోజు జాతీయ పార్టీలైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీ 2 బిల్లులకు సపోర్ట్ చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఒక ప్రాంతీయ పార్టీ కావాలనుకుంటే వస్తుందా సపరేట్ స్టేట్? రాదు, అది అందరికీ తెలుసు. చెప్పండి రఘునాథ్ గారు. బీజేపీ సపోర్ట్ చేయకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతుండే, బాల్కా సుమన్ విప్ కాకపోతుండే. ఓకే, అది గుర్తు పెట్టుకోవాలి బాల్కా సుమన్. రైట్ రఘునాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మా ప్రతినిధి నాగరాజు ఉన్నారు, మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ మధ్య మరొక కాక రేగిందనే అనుకోవాలి. ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ నేతల అభిప్రాయాలేంటి, కౌంటర్ అటాక్లు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో తెలుసుకుందాం. నాగరాజు ప్లీజ్. ఎస్ గోపి, గత కొద్ది రోజులుగా అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న వరంగల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన, ఇవాళ మంచిర్యాలలో అందుకు కామెంట్ చేస్తూ బాల్క సుమన్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా వ్యక్తిగత పార్టీల మధ్య మాటల యుద్ధం కాస్త వ్యక్తిగత దూషణలకు మారింది. ఇప్పటి వరకు నిన్న వరంగల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. గత కొద్ది రోజులుగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ మీద బీజేపీ విజయం సాధించిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా ముందుకెళ్లారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 4 స్థానాల నుంచి 46 స్థానాల వరకు విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలకు టార్గెట్గా వెళ్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నాయకులు అక్కడ పర్యటన చేస్తున్నారు. నిన్న కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడ పర్యటించారు. వరంగల్లో హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు 10,000 సహాయం చేశారు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు 10,000 సహాయం చేశారు. వరంగల్లో ఎందుకు సహాయం చేయరని కూడా ప్రశ్నించిన పరిస్థితి. వరంగల్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. 48 గంటల్లో భద్రకాళి అమ్మవారి ముందు ప్రమాణం చేస్తారని కూడా అక్కడ కూడా ప్రశ్నించిన పరిస్థితి. హైదరాబాద్ కేంద్రంగా కూడా సేమ్ భాగ్యలక్ష్మి అమ్మవారికి కేంద్రంగా ఏ విధంగా అయితే రాజకీయాలు నడిచాయో ఇప్పుడు వరంగల్ కేంద్రంగా కూడా అలాంటి పరిస్థితి నడుస్తుంది. ఇప్పటివరకు ఇరు పార్టీల మధ్య ఉన్న మాటల యుద్ధం కాస్త వ్యక్తిగత దూషణలకు దారితీసిందని చెప్పొచ్చు. ఇవాళ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఇంకోసారి సీఎం కేసీఆర్ మీద మాటలు చేస్తే కార్యకర్తలు ఏం చేస్తున్నారని కూడా కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కేవలం తమ ఇష్యూస్ మీదనే మాట్లాడుతున్నాం, కేవలం ప్రజా సమస్యలపైనే మాట్లాడుతున్నాం, కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని అన్న నేపథ్యంలో దానిపైన కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద వరంగల్, సిద్దిపేట, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ ఇరు పార్టీల మధ్య వ్యక్తిగత దూషణలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయం మాట్లాడడానికి మన కొలీగ్ స్వామి ఉన్నారు, అడిగి తెలుసుకుంటాం. గోపి, తెలంగాణలో ప్రధానంగా బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఈ మాటల యుద్ధం రోజు రోజుకు పతాక స్థాయికి చేరుతుంది. ఇది సైద్ధాంతిక పోరు కాస్త వ్యక్తిగత దూషణకు దారితీస్తుంది. దుబ్బాక ఎలక్షన్ తర్వాత బీజేపీ ఇటు ఎన్నికల్లో విజయం సాధించడం, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాష్ట్రంలో మేమే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నామని చెప్పేసి భావిస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీకి కౌంటర్గా ఉన్నామన్న బీజేపీ పార్టీకి సంబంధించి ఇరు పార్టీ నేతలంతా కూడా మాటల దాడికి దిగుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీదనే పదే మాటల దాడి చేస్తున్నారు. కేంద్రం నుంచి వస్తున్న పథకాలను పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా కుంటుపడుతుందని చెప్పేసి పదే ఆరోపిస్తూ వెళ్తూ ఉన్నారు. నిన్న వరంగల్ కేంద్రంగా జరిగినటువంటి ఈ ర్యాలీ సందర్భంగా తలెత్తినటువంటి మాటల యుద్ధం కాస్త ఈరోజు వరంగల్ కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ఆ తర్వాత ఈరోజు మంచిర్యాలలో పార్టీ విప్ బాల్క సుమన్ ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ మాటలు అదుపులో పెట్టుకోవాలి, మేము ఇప్పటికే అధికారంలో ఉండి ఒక పదవిలో ఉన్నాం కాబట్టి ఏం చేయలేకపోతున్నాము, తెలంగాణ ఉద్యమకారులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇక బీజేపీ నాయకులు ఈ విధంగా వ్యాఖ్యలు కేసీఆర్ పైన చేస్తే చూస్తూ ఊరుకోమని ఒక
హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మహారాష్ట్రలో గతంలో బాల్ ఠాక్రే పైన కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే పైన కావచ్చు, అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేవారా? తెలంగాణ ఉద్యమకారులు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. దీంతోపాటు కేసీఆర్ పైన పదే పదే ఇదే విధంగా మాట్లాడితే చెమడాలు తీస్తామని కూడా ఆయన హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ పాలిటిక్స్ పూర్తిగా సైద్ధాంతికంగా కాకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా ముందుకు పోతున్న ఇటు బీజేపీ కూడా అంతే దూకుడుగా దాడి చేస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి వాటిని ఆరోపిస్తూనే ఒకవైపు కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించి క్వశ్చన్ లేవనెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటు బీజేపీ నాయకత్వం, ఇటు టీఆర్ఎస్ నాయకత్వం గత కొద్ది కాలంగా మళ్ళా కొంత సయోధ్య తగ్గింది. కేంద్రంలో పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అమిత్ షాని కావచ్చు, ప్రధాని మోడీని కావచ్చు, కేసీఆర్ కలిసి వచ్చిన తర్వాత ఈ దూకుడు తగ్గుతుందని చెప్పేసి అంతా భావిస్తున్న తరుణంలో నిన్న మళ్ళా ఒక్కసారిగా మంటలు రాష్ట్రంలో చెలరేగాయి. దీంతో ఏం జరుగుతుందని చెప్పేసి అంతా కూడా ఆలోచించే పరిస్థితి కనబడ్డది. ఒకవైపు టీఆర్ఎస్ కు రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయంగా మేమే రాష్ట్రంలో అధికారం రాబోతున్నామని చెప్పుకున్నటువంటి బీజేపీ నేతలు, రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ పైన టీఆర్ఎస్ నేతలు చాలా మంది కూడా బయటికి విమర్శించినప్పటికీ కూడా కొద్దిమంది మాత్రమే వస్తే విమర్శిస్తున్నారు. ఈ రోజు పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఉండాలి. అయితే దీనికి సంబంధించి కొంత పార్టీ నాయకత్వం ఇంతవరకు కూడా బీజేపీ తోటి మెతక వైఖరితో టీఆర్ఎస్ పార్టీ పోతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్న నేతలంతా కూడా ఈ రోజు ఒక్కసారిగా మళ్ళీ పార్టీ నేతలంతా కూడా లైన్లోకి వచ్చేసి కౌంటర్ అటాక్ మొదలు పెట్టడంతో కూడా ఇది మరింత రానున్న రోజుల్లో ఈటెక్కే అవకాశం ఉన్నది. గోపి రైట్ స్వామి, థ్యాంక్ యూ. నాగరాజు, థ్యాంక్ యూ. రైట్, బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో తొండి సంజయ్ ఎక్కడున్నారంటూ మండిపడ్డారు. ఉద్యమ నేత కేసీఆర్ను విమర్శించే అర్హత బండి సంజయ్కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కేసీఆర్పై అవాకులు చవాకులు పేలితే నాలుక చీరేస్తామంటూ ధ్వజమెత్తారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిపై కాదు, మీ తల్లిని తీసుకురా, ప్రమాణం చేద్దామంటూ సవాల్ విసిరారు. వరంగల్ వచ్చి అవమానంతో ఆత్మహత్య చేసుకునేలా నీ బండారం బయటపెడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అప్పుడు మాతో ఉండే కిషన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఈ తొండి సంజయ్ ఎక్కడున్నాడు? తొండి కథలు చేసుకుంటా బురద జల్లే కార్యక్రమాలు. నీది నోరా మోరా? మా అధినేత కేసీఆర్ గారిని ఏమైనా అంటే నాలుకే చేస్తాం బిడ్డ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. తెలంగాణ గడ్డపై మంటలు పుడుతున్నాయి. దుబ్బాక గ్రేటర్లలో గెలుపుతో బీజేపీ టీఆర్ఎస్ను రేంజ్లో ఆటాడుకుంటోంది. గత 10 రోజులుగా బీజేపీ మాటల దాడి అంతే పెరిగిపోయింది. అయితే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న టీఆర్ఎస్ ఇవాళ ఒక్కసారిగా చెలరేగింది, కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అది మామూలుగా కాదు, బెబ్బులిలా గర్జించింది. కేసీఆర్ పెద్ద తోపు తురుంఖాన్ కాదన్న బండి సంజయ్ మాటలకు బలిసిందా తోలు తీస్తామంటూ బాల్కా సుమన్ ఆవేశంతో ఊగిపోయారు. కేసీఆర్ని ఒక్క మాటన్నా ఊరుకునేది లేదు, కార్యకర్తలంతా తిరగబడాలని పిలుపునిచ్చారు. మరాఠాగడ్డపై బాల్ ఠాక్రేను ఆదర్శంగా తీసుకోమన్నారు. మొత్తం మీద బీజేపీ టీఆర్ఎస్ కొదమ సింహాల్లా కొట్టుకుంటున్నారు కారు కమలం మధ్య. ఈ డైలాగ్ వార్ చూద్దాం ఒకసారి. బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో బాల్ ఠాక్రేను ఒక్క మాట అంటే వాడు ఉంటాడా? తెలంగాణలో కేసీఆర్ను ఇన్ని మాటలు అంటుంటే ఎందుకు ఊరుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంటే పదవుల్లో ఉన్నాం కాబట్టి కానీ టీఆర్ఎస్ కార్యకర్తలందరూ ఏమయ్యారంటూ ప్రశ్నించారు. అడ్డమైన వారితో మాటలు పడేందుక కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిందంటూ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మీ స్థాయిలో గట్టిగా స్పందించాలన్నారు. మిస్టర్ బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ కేసీఆర్పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదంటూ ఓ రేంజ్లో మండిపడ్డారు.